హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ మష్రూమ్ కర్రీ అండి. చూసారు కదా, నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ వరకు మష్రూమ్ తీసుకున్నాను. వీటిని అంతా కూడా ఇలా వీటిపైన ఈ పీల్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేత్తో అన్నా కూడా వచ్చేస్తుంది, లేదంటే మీరు చాక్తో అయినా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని ఈ పెద్ద వాటిని అయితే 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఈ చిన్ని వాటిని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలానే ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలానే 3 మీడియం సైజ్ టమాటాలు, అలానే ఒక చిన్ని అల్లం ముక్క, 3 చిన్ని వెల్లుల్లి, అలాగే దాంతోపాటు ఇందులో కావాల్సిన మసాలా దాల్చిన చెక్క ఒక 4, లవంగాలు ఒక 3, అలానే మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా చక్కగా ఇలా బబుల్లా ఫామ్ అయ్యి మరిగాక ఇందులోకి మనం కల్లు వేసుకుందాం. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ కన్నా కూడా చాలా తక్కువేనండి. ఇది వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఇలా క్లీన్ చేసి ముక్కల్లాగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మష్రూమ్ మొత్తం ఈ హాట్ వాటర్లో ఇలా వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేద్దామండి. ఇవి మొత్తం కూడా ఇలా వాటర్లో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా ఇలా మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కర్రీలోకి ఇలా దూరగా ఫ్రై చేసుకొని మనం చల్లారాక పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 3 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఆయిల్ అంతా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇలా వేసి దూరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకున్నాం. ఇదంతా కూడా ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 4 రెల్లలు పుదీనా, అలానే కరివేపాకు ఒక 4 రెల్లలు, ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో ఇలా కలుపుకున్నాం. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకున్నామండి. ఇందులో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయడం లేదు. పచ్చిమిర్చి కంప్లీట్ ఆప్షన్ అండి. ఒకవేళ మీరు వేసుకునే పని అయితే 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఇలా మగ్గనిద్దాం. ఆనియన్స్ అంతా కూడా ఇలా చక్కగా హాఫ్ కుక్ అయ్యాక ఇందులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకున్నాము. ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి ఇలా కల్లుప్పు వేసుకుందాం. ఇలా కల్లుప్పు వేసుకొని గరిటతో ఒకసారి మొత్తం ఇలా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి వదిలేద్దాం. ఇదంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఈ టమాటా అంతా కూడా ఇలా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా హాట్ వాటర్లో ఉంచుకున్న ఈ మష్రూమ్ అంతా వాటర్ లేకుండా చక్కగా పిండి ఇలా పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఈ టమాటాలో వేసుకొని ఇదంతా కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి ఇలా చక్కగా కలిపి మూత పెట్టి వదిలేద్దామండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో చక్కగా కుక్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు ఇవి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేద్దామండి. పసుపు ఇంతకుముందు ఆల్రెడీ మనము ఇవి బాయిల్ చేసినప్పుడు వేసాం కదా, సో ఇలా ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేద్దాము. అలానే ధనియాల పౌడరు ఒక 1 స్పూను, కారం ఒక 1 టేబుల్ స్పూను. ఇందులో కారం ఎక్కువ పడదు, మరి కారం ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిసేలాగా ఈ పీసెస్కి పట్టేలాగా చక్కగా ఇలా కలిపి
ఇలా మూత పెట్టేస్తే ఇలా ఆయిల్లోనే చక్కగా మగ్గుతాయి. అప్పుడు పీసెస్ అనేటివి కూడా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకొని ఇందులోకి ఒకసారి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేద్దామండి. నేను ఇలా కొద్దిగా కల్లుప్పు వేసాను. ఇప్పుడు దీని మీద మొత్తం ఒకేలాగా కలిసేలాగా ఇలా గరిటెతో తిప్పుకొని మూత పెట్టేద్దాం. చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా ఆయిల్లో మగ్గాయి. ఈ మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అలానే ధనియా పౌడర్ మొత్తం కూడా పచ్చివాసన పోయి పీసెస్ అన్నిటికీ ఉప్పు కారం చక్కగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేద్దాం. నేను ఈ గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా 1/2 గ్లాస్ కన్నా కూడా కొంచెం తక్కువే వేసాను. మరి వాటర్ అనేది ఎక్కువ ఉన్న కర్రీ మరి పలచగా ఉంటుంది. కొంచెం గ్రేవీ టైప్ ఉంటే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి చక్కగా వదిలేసి మగ్గిపోతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. ఈ కర్రీ అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను చికెన్ మసాలా పౌడరు, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అలాగే మనం ఇంట్లో ఇలా ఫ్రై చేసి పొడి చేసి పక్కన ఉంచుకున్న ఇలా ఈ మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా ఇలా కర్రీలో కలిసేలాగా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 to 5 మినిట్స్ చక్కగా కుక్ అవనిద్దాం. చూసారు కదండి, ఇలా కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా ఇలా కలుపుకొని ఇందులో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కలుపుకుందాం. ఇలా ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా వేడివేడిగా గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అయితే సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్.